రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మరొకసారి శుభములు తెలియజేస్తున్నాం. రండి, దేవుని వాక్యంలో నుండి ఉదయకాలం చదివిన లేఖన భాగం చదువుదాం. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం 2-3 వచనాలు మనం కలిసి బిగ్గరగా ప్రార్థన పూర్వకంగా చదువు. అతడు వాణ్ణి పిలిపించి, నిన్ను గూర్చి నేను విని ఉన్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండవల్ల కాదని వానితో చెప్పాడు. 3వ వచనం. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను గనుక నేనేమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృపా విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. బుక్ ఆఫ్ ఎజికయల్ చాప్టర్ 33 వర్స్ 6 6వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. అయితే కావలివాడు ఖడ్గం వచ్చుట చూచి బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు అందరం కలిసి ఖడ్గం వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. చిన్న ప్రార్థన చేస్తాం, మోకరించండి. ప్రేమగల పరలోకపు తండ్రి, మరొకసారి వందనాలు, స్తోత్రాలు. మాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనాలు. తిరిగి మరి ప్రభా మధ్యాహ్న కాల సమయంలో మేము ప్రార్థన కొరకు కొన్ని లేఖన భాగాలు చదివాం. మరి ప్రభా మా వినికిడిలో ఆశీర్వదించండి. మా శక్తికి మించిన, మా జ్ఞానమునకు మించిన దేవుని వాక్యము మరి ప్రభా మా గ్రాహ్యమునకు అందునట్లుగా చేయండి. మా చెవులను, మా గ్రహింపును, మా వినికిడిని కూడా మరి ప్రభా మీరు ముట్టుమని ప్రార్థన చేస్తున్నాం. సంఘం ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగా. కానీ ఏ చెవులను గూర్చి మీరు మరి ప్రభా సెలవిచ్చారో ఆ చెవులు మాకు అనుగ్రహించండి. మరి ప్రభా మా యొక్క అవసరత నెరిగి మాతో మాట్లాడుతురమ్మని, దర్శించమని కోరుచు, ఇంకా రావాల్సిన వారిని అనేకులను త్వరపడి తీసుకురమ్మని, వచ్చిన వారి కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి శక్తి గల నామంలో ప్రార్థించి మరి ప్రభుని లోబడి దాసుని అభిషేకించి వాడుకొనండి. నోటికి బూరగా మాత్రమే మీరు వినియోగించండి. శరీర మాలిన్యము మరి లౌకిక జ్ఞానము పరిపూర్ణంగా మరుగు చేయండి. మరి కారుతో తీసిన నిప్పుతో నా నాలుకను కాల్చి మరి ప్రభా అలసిన వానికి ఓరడించు మాటలు మీరు అనుగ్రహించండి. శిష్యునికి తగిన నోరు అనుగ్రహించండి. మరి ప్రభా మా మాటలు బహు జాగ్రత్తగా ఉన్నట్లుగా సహాయపడమని కోరుచు. చేరి వచ్చిన వారందరి కొరకు స్తోత్రాలు. అందరికంటే తక్కువైన వాటిని ఒప్పుకుంటూ నా నిస్సహాయతను, నా లేమిడిని మీరు మన్నించమని కోరుచు. యేసు ప్రభు వారి శక్తి గల నామంలో ప్రార్థించని వేడుచున్నాము తండ్రి, ఆమేన్. గృహ నిర్వాహకుని యొక్క మొదటి బాధ్యత తను లెక్క అప్పగించవలసిన వాడై ఉన్నాడు. తర్వాత రెండవది, ఈ గృహ నిర్వాహకుడు తన బాధ్యతను తాను పరిపూర్ణంగా నెరవేర్చవలసిన వాడై ఉన్నాడు. గృహ నిర్వాహకునికి ఒక పని కూడా అప్పగించబడుతుంది. ఆ పని విషయంలో తన బాధ్యతను తాను నెరవేర్చవలసిన వాడై ఉన్నాడు. కాబట్టి యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివాము. ఆ బాధ్యత ఏంటో అక్కడ తెలియజేయబడుతూ ఉంది. అక్కడ కావలివాడు అనే మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి కావలివాడు నియమించబడుతూ ఉన్నట్లుగా మనము దేవుని వాక్యంలో చూడగలం. రండి, యెషయా గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 21 వర్స్ 6 6వ వచనం.
అందరం కలిసి చూద్దాం. నీవు వెళ్ళి కావలి వాని నియమింపుము, అతడు తనకు కనబడు దానిని తెలియచేయవలెను. కాబట్టి నువ్వు వెళ్ళి కావలి వాని నియమింపుము. కాబట్టి కావలివాడు నియమించబడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ నియమించబడిన కావలివానికి ఒక బాధ్యత కూడా ఇవ్వబడుతుంది. అది ఏంటి అంటే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచి ఆ వ్యక్తి బాకా నాదము బాకా ఊదవలసిన వాడై ఉన్నాడు. అదే యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడినటువంటి మాట. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊదనందున లేక బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుట తటస్థించిన ఎడల, వారిలో ఒకని ప్రాణము తీయుట తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. కాబట్టి కావలి వాణిని దేవుడు నియమిస్తున్నాడు. ఆ కావలివాడు ఏం చేయాలి అంటే, కావలివాడు ఖడ్గము వచ్చుట చూచి ఆ వ్యక్తి బాకా ఊదాలి. ఇది తన పని. అయితే కావలివాడిని దేవుడు ఎక్కడిని నియమిస్తున్నాడు, ఎక్కడ ఉండడానికి కావలివాడిగా నియమించబడుతున్నాడు? రండి, రాజులు 2వ గ్రంథం 11వ అధ్యాయం, 2 Kings chapter 11 verse 5 and 6, 5వ వచనము 6వ వచనం. 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయం 5, 6 వచనాలు మనందరం కలిసి చూద్దాం. మీరు చేయవలసినది ఏమనగా, విశ్రాంతి దినమున లోపల ప్రవేశించు మీరు 3 భాగములై, ఒక భాగము రాజమందిరమునకు కావలి కాయువారై ఉండవలను, ఒక భాగము సూరు గుమ్మము దగ్గర కాపు చేయవలను, ఒక భాగము కాపు కాయువారి వెనుకటి గుమ్మము వద్ద ఉండవలను. ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకొని ఉండవలెను. ఇది కావలివాణిని దేవుడు నియమించమని చెప్పినటువంటి స్థలం. ఆ స్థలం ఏంటి అంటే ఇక్కడ రాయబడుతుంది, రాజమందిరము, తర్వాత మందిరమును భద్రపరచుట. రాజమందిరము లేక రాజమందిరమునకు కావలి ఉండుట, రాజమందిరమును భద్రపరచుట అని ఈ 2 మాటలు మన దృష్టిలోకి తీసుకురాబడుతున్నాయి. కాబట్టి కావలివాడు కాపు కాయవలసింది రాజమందిరము లేక మందిరమును భద్రపరచుట. కాబట్టి దేవుడు మనందరికీ కూడా ఈ బాధ్యతను ఇస్తూ ఉన్నాడు. మనందరము గృహ నిర్వాహకపు బాధ్యతను నెరవేర్చుటలో దేవుడు మనకిచ్చే పని ఏంటంటే, మనం కావలి ఉండుట. దాన్ని కాపరి అని కూడా చెప్పబడింది. తర్వాత దైవ సేవ, దేవుని సేవకులు, దేవుని పరిచర్య చేయువారు, ఇలా అనేక రకాలుగా ఈ మాటకు నానా అర్థాలుగా కూడా ఇవ్వబడుతూ ఉన్నాయి. అయితే దేవుని మందిరమును కాయుట లేక దేవుని మందిరాన్ని భద్రపరచుటలో ఈ కావలి కాయువారు మొదటగా ఏం గమనించాలి అంటే, వారు దేవుని చేత నియమించబడిన వారు. కాబట్టి ఏ వ్యక్తి కూడా మనలను ఈ పని కొరకు పిలవలేదు. ఏ వ్యక్తి మాటలు విని కూడా మనం ఈ కావలి వాని పని కొరకు రాలేదు. కాబట్టి చాలాసార్లు మనకు ఎదురయ్యే పరిస్థితిలో మనం ఏం చేస్తామంటే, మనము మనుషుల మీద మనం ఒక విధంగా బాధపడతాం, మనుషుల మీద మన ఆయాసాన్నంతా వెళ్ళగక్కుతాం. ఒకవేళ పరిస్థితులు అనానుకూలంగా మారినప్పుడు, లేదా మనుషులు మన మీద లేచినప్పుడు, తృణీకరించినప్పుడు, మనము విచారంతో ఏం చేస్తామంటే మనుషుల దగ్గరికి వెళ్ళి మనం బాధపడతాం. చాలాసార్లు మన పరిస్థితులు చూసినంత చక్కగా ఏముండవు. తెల్ల షర్టు తెల్ల ప్యాంట్లు వేసుకున్నంత ఈజీగా ఏముండదు దేవుని సేవ. చాలా మంది మీకేమైందండి, చాలా బాగున్నారు అని అంటారు. కానీ అంతరంగంలో మనకు ఎదురయ్యే సమస్యలు, పోరాటములు ఇన్ని అని కాదు.
అవి ఎవరికి కూడా చెప్పలేదు. మనం వెళ్ళి ఎవరికైనా చెప్తే వాళ్ళే ఏం చెప్తారంటే, సరేలే బ్రదర్ ఏం చేస్తాం, ప్రార్థన చేస్తాం అని అంటారు. లేకపోతే కొంతమంది ధైర్యంగా చెప్తారు, మేము పిలిస్తే రాలేదు కదా, మిమ్మల్ని ఎవరు పిలిచారో ఆయనకి వెళ్ళి చెప్పుకోపోండి అని అంటారు. అంటే అర్థం ఏంటి? మనకు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక మాట గుర్తు చేయబడుతుంది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, అనానుకూలంగా ఉన్నా, స్థలము, మనుషులు ఏ విధంగా మార్పు చెందినా ఒకటి మనం గుర్తించాలి, మనము నియమించబడింది దేవుని చేత. కాబట్టి నిశ్చయంగా మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో కూడా దేవుని యొద్దకే వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అది ఏదున్నా కూడా దేవుని దగ్గరే మనము అడిగి, దేవుని దగ్గరే పోరాడి, దేవుని దగ్గర నుండే మనము విజయం పొందవలసిన వారమై ఉన్నాం. ఇది మొదటిది. అయితే ఇప్పుడు కావలి కాయువారు ఏం గుర్తించాలి అంటే ఖడ్గము వచ్చుట గుర్తించాలి. కాబట్టి ఖడ్గము అనేది దేవుని వాక్యంలో అనేకమైన సంగతులను తెలియజేస్తుంది. రండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనంలో ఖడ్గము నిర్మూలము చేయించు ఉన్నట్లుగా మనం చూడగలం. రండి, బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 9:16, 9-16 ఇర్మియా గ్రంథం కలిసి చదువుదామండి. తామైనను తమ పితరులైనను ఎరుగని జనములలోనికి వారిని చెదరగొట్టుదును, వారిని నిర్మూలము చేయి వరకు వారి వెంట ఖడ్గమును పంపుదును. కాబట్టి ఖడ్గము నిర్మూలము చేయును అని మనం చూడగలుగుతున్నాం. తర్వాత ఖడ్గము నిర్మూలం చేస్తుంది, చంపుతుంది కూడా. ఇదే ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడుతుంది. వారు ఘోరమైన మరణము నొందెదరు, వారిని గూర్చి రోదనము చేయబడదు, వారు పాతి పెట్టబడక భూమి మీద పెంటవలే పడి ఉండెదరు, వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు. కాబట్టి ఖడ్గము చంపేస్తుంది, ఖడ్గము నిర్మూలం చేస్తుంది. అంతేకాకుండా ఖడ్గము జననష్టం చేస్తుంది. చూడండి, విలాప వాక్యములు 1వ అధ్యాయం, బుక్ ఆఫ్ లామెంటేషన్స్ చాప్టర్ 1:20, 20వ వచనం, 1వ అధ్యాయం 20వ వచనము విలాప వాక్యం. యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది, వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది, ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి. కాబట్టి ఖడ్గం ఏం చేస్తుంది అంటే, ఖడ్గము జన నష్టాన్ని కలుగజేస్తుంది. అది మరణకరమైనటువంటి వ్యాధులు లేదా రోగములను కలిగించుచున్నది. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే ఖడ్గము దేవుడి యొక్క ఉగ్రతను కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఈ ఖడ్గము వచ్చుట ఎవరు గమనించాలి అంటే కావలి వారు గమనించాలి. చాలాసార్లు మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఒకవైపు దేవుడు ఈ భూమి మీద తన కోపము లేకపోతే జనుల కొరకైన ప్రతీకారం చేయించున్నప్పుడు ఈ సంగతులు దేవుని దాసులముగా లేకపోతే కావలి వారముగా ఎరుగని వారమై ఉన్నాం. కాబట్టి ఈ ప్రకృతిలో జరిగే వైపరీత్యాలు అది ఈ ప్రకృతికే తెలియజేయబడుతూ ఉంది. కాబట్టి ఈ ప్రకృతిలో ఏదైనా కొన్ని జరగకూడని సంగతులు జరిగితే అవి వెంటనే పక్షులు గమనిస్తాయి, వెంటనే అడవి జంతువులు గమనిస్తాయి. వాటిని బట్టి అవి మార్గాన్ని మరలుకొని లేక హెచ్చరిక చేస్తూ వెళ్తాయి. అయితే చూడండి, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుదామండి. ఆకాశముల కెగురు శంకుబుడి కొంగైనను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓద కొరకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. అంటే ఆకాశముకెగిరే శంకుబుడి కొంగ,
ఇలా ఓదె కొరకు తాము రావలసిన కాలమును మంగళ కత్తి పిట్ట అవి తెలుసుకుంటున్నాయి. అంటే ఆ పక్షులకు ఆ కాలము యొక్క పరిస్థితులు అవి ఎరిగి గ్రహించి ఎంతో దూరం వెళ్తున్నాయి. నేటి దినాల్లో మనకు చికెన్ తినద్దు అని చెప్తున్నారు. ఎందుకని అంటే ఏమొచ్చింది? బర్డ్ ఫ్లూ వచ్చింది. బర్డ్ ఫ్లూ ఎట్లా వచ్చింది అంటే, బర్డ్ ఫ్లూ విదేశాల్లో నుండి కొన్ని జాతుల రకాలైన కొంగలు మన ఆంధ్ర రాష్ట్రంలో కొల్లేటి సరస్సు అనుకుంటా, ఆ సరస్సుకు వచ్చాయి. అంటే అవి చాలా దూర దేశం నుండి ఇక్కడికి వచ్చి ఈ టైంలో అక్కడ నీరు ఉంటుంది ఆ సరస్సులో. ఆ నీరు ఉన్నంత వరకు లేదా తిరిగి వారి దేశంలో దానికి నీరు దొరికే వరకు అవి ఇక్కడే ఉండి ఆ దేశంలో నీళ్లు మళ్ళీ రాగానే ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతాయి. అంటే వాటికి తెలియజేయబడుతుంది ఏ ప్రాంతంలో నీరు దొరుకుతుంది, వాటి శరీర తత్వాన్ని బట్టి ఏ ప్రాంతం వాటికి అనువైనది అని. అయితే ఆ పక్షులు వచ్చి వాటికి సంక్రమించినటువంటి వ్యాధి వలన అవి మలమూత్రాలు విసర్జించడం వలన అవి ఈ కోళ్ళ ఫార్మ్స్ దగ్గర అవి విసర్జించడం వలన బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్తున్నారు సైంటిస్టులు. అంటే ఈ పక్షులకు వాటి కాలం తెలియజేయబడుతుంది, కానీ దేవుని ప్రజలకు దేవుని న్యాయం ఇది, దేవుడు చేసే కార్యాలు తెలియలేదు. బహు విచారకరమైన సంగతి. నేటి దినాల్లో దేవుని ప్రజలుగా దేవుని మందిరం మీద కావలివారుగా, దేవుని మందిరాన్ని భద్రపరచు వారిగా దేవుడు మనల్ని నియమించాడు. అయితే దేవుడు ఆయా సందర్భాల్లో తన ఖడ్గాన్ని పంపుతూ ఉన్నాడు. 2019లో కోవిడ్ అనే వైరస్ వచ్చింది. ఆ వైరస్ దేని కొరకు వచ్చింది? మనందరం ప్రార్థన చేశాం. ఏమని ప్రార్థన చేశాము? ప్రభువా, ఈ వైరస్ నా అవిధేయత వల్లే వచ్చింది, మా పాపమును బట్టే వచ్చింది, మా అతిక్రమమును బట్టి. చేయలేదు? మీరు ప్రార్థన చేయలేదు ఆ టైంలో? చావు మీద భయం వచ్చేసి అందరం ఒప్పుకున్నాం, చచ్చిపోతే నీ దగ్గరికి వస్తాం, మా పాపం క్షమించు ప్రభువా. అందరూ ఒప్పుకున్నారు. అందరూ ప్రభువా మమ్మను క్షమించు. ఆ తెగులు దేవుని ఖడ్గాన్ని తెలియజేస్తుంది. అయితే దాని గురించి ఏమైనా కొంతైనా విచారం ఉందా? లేదు. ఆ వైరస్ వెళ్ళిపోయింది. తిరిగి మన పరిస్థితులన్నీ యథావిధిగా ఎవరి పాపం వారిదే, ఎవరి అతిక్రమం వారిదే, ఎవరి దోషం వారిదే, ఎవరి మార్గం వారిదే. అయితే మానవులు ఈ ఖడ్గము వచ్చుట చూచి ఎరుగకున్నారు. కాబట్టి పరిస్థితులు మారుతున్నప్పుడు ఈ భూమి మీద దేవుని రాకడ కొరకైన సూచనలు, దేవుడి వాక్యములో చెప్పబడినటువంటి అనేక సంగతులు జరుగుతున్నప్పుడు కావలి వారికి ఇది తెలియాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తెలియకపోతే ఏమవుతుంది? ఖడ్గం వచ్చి మీద పడితే అది కావలి వారికే తెలియకపోతే ఇక దేవుని మందిరంలో ఉన్న ప్రజలకు ఏ విధంగా తెలుస్తుంది? ఆ విధంగా ప్రజలను ఎవరు హెచ్చరిక చేయదు. కాబట్టి కావలి వారుగా మన బాధ్యత ఏంటంటే ఈ భూమి మీద జరిగే ప్రకృతి వైపరీత్యాలు లేక దేవుడి ద్వారా జరుగుతున్నటువంటి ఆయా విధాలైనటువంటి పరిస్థితులను మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. అది ఖడ్గము చేసే పని. తర్వాత కావలివాడు ఏం చేయాలి? ఖడ్గము వచ్చుట చూచి ఆ వ్యక్తి దేవుడి మందిరాన్ని భద్రపరచాలి, లేక దేవుడి ప్రజల క్షేమం కొరకై కావలివాని పనిని చేయవలసిన వారై ఉన్నాడు. కావలివాడు ఏం పని చేయాలి? రండి, యెషయా గ్రంథము చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 31. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 6వ వచనం. అందరం కలిసి చదువుదామండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 6వ వచనం. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలివారు కేక వేసి సియోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోదుము రండని చెప్పు దినము నిర్ణయమాయను. కాబట్టి ఎఫ్రాయిము పర్వతముల మీద కావలివారు ఏం చేస్తున్నారంట? కావలివారు
కేకలు వేస్తున్నారు. కావలి వారు కేకలు వేస్తున్నారు. కావలి యొక్క పని ఏంటంటే షౌటింగ్, కేకలు వేయడం. ఎక్కడ కేకలు వేయడము? దేని కొరకు కేకలు వేయడం అంటే దేవుని మందిరానికి వెళ్ళదమరండి, దేవుని మందిరానికి పోదమరండి అని కేకలు వేయవలసినటువంటి బాధ్యత కావలి వారి. తర్వాత 62వ అధ్యాయం యెషయా గ్రంథం రండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6-7 వచనాలు. 6-7 వచనాలు. ఇది ఇంకా స్పష్టంగా ఈ కేకను గురించి తెలియజేయబడుతుంది. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 62 verse 6 and 7. Shall we read all together? యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దాని ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడని బాహుబలము తోడనియు యెహోవా ఇలాగు ప్రమాణము చేసెను. చాలు. యెహోవా జ్ఞాపకకర్తలు, యెరూషలేము మీద ప్రాకారముల మీద ఉన్న కావలి వారు రేయైనను పగలైనను మౌనముగా ఉండరు. అంటే వాళ్ళు ఏం చేయాలి? కేకలు వేయాలి. రేయైనా పగలైనా, రేయింపగలు దివారాత్రులు వారు చేయవలసిన పని ఏంటంటే కేకలు వేయడము. తర్వాత వారు కేకలు వేయడం 21వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఇదే మాట వ్రాయబడుతుంది. అనేకులు వచ్చి ఈ కావలి వారిని అడుగుతారంట, కావలివాడ సమయం వేళ ఎంత అయింది? కావలివాడ వేళ ఎంత అయింది? చదువుదామండి. దుమానును గూర్చిన దేవోక్తి, యెషయా గ్రంథం 21:11. దుమానును గూర్చిన దేవోక్తి, కావలివాడ రాత్రి ఎంత వేలైనది? కావలివాడ రాత్రి ఎంత వేలైనది అని ఒకడు షేయిరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. అప్పుడు కావలివాడు అంటున్నాడు, 12వ వచనం, కావలివాడు ఉదయమునగును రాత్రియునగును మీరు విచారింపకోరిన ఎడలా విచారించుడి, మరలా రండి అనుచున్నాడు. అంటే ఇప్పుడు కావలివాడు ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తిని రాత్రి వేళ అడుగుతున్నారు. కావలివాడ రాత్రి ఎంత వేలైంది, ఎంత సమయం అయింది అంటే ఆ వ్యక్తి అన్నాడు, ఉదయమును నగును రాత్రియు నగును మీరు వెళ్ళి విచారింపకోరిన ఎడల అంటే ఈ కావలివాడు ఉదయము మేల్కొని ఉన్నాడు, రాత్రి కూడా మేల్కొని ఉన్నాడు. కాబట్టి కావలివారుగా దేవుడు మనకిచ్చిన బాధ్యత, గృహ నిర్వాహకునిగా దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏంటంటే దివారాత్రులు మనము మేలుకొని ఉండాలి. అంటే అర్థం ఏంటి? మనం నిద్రపోకుండా ఉండాలి అని అర్థమా? అంటే కాదు. ఈ శరీరము బ్రతికి ఉన్నంత కాలము రాత్రి పగలు అవసరం. దేవుడు రాత్రి ఎందుకు కలుగజేశాడంటే విశ్రమించుట కొరకే. రాత్రి వేళ విశ్రమించి శరీరం సేద తీరి ఆరోగ్యంతో జీవించడానికి. అయితే మనం ఆధ్యాత్మికంగా దేవుని మందిరం మీద మనల్ని కావలి వారుగా ఉంచాడు. దేవుని ప్రజలను మన చేతికి అప్పగించాడు. కొంత మందను మన చేతికి అప్పగించాడు. అయితే వారి విషయమై మనము మెలకువ కలిగి ఉండాలి, కావలి వారుగా ఉండాలి. ఒకవేళ రాత్రి వేళ గొర్రెలు కాసే వ్యక్తి, ఆ వ్యక్తి నిద్రపోతుంటే మరో వ్యక్తి మేలుకొని ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఊరుకుంటాడా? కావలివాడు ఏం చేస్తాడు? కావలివాడు అరుస్తూ ఉంటాడు. అరుస్తూ ఉంటే అర్థం ఏంటి? శత్రువు వస్తాడు, లేకపోతే క్రూర జంతువు వస్తుంది. కావలివాడు ఆ కేకలు వేయడాన్ని బట్టి దొంగ వచ్చి వాటిని దోచుకొని వెళ్లకుండా అప్రమత్తం చేస్తుంది. నేటి దినాల్లో సంఘాలలో ఈ దినాల్లో దొంగలు బయలుదేరారు, దురాక్రమణకారులు బయలుదేరారు. కారణం ఏమి? వాళ్ళు ఎలా వచ్చారంటే మనం కేకలేయడం మానేసాం కాబట్టి వాళ్ళు వచ్చారు. అంటే మనం మెలకువగా లేము కాబట్టి దొంగ వచ్చాడు. వాడు వచ్చి ఏం చేశాడు? గొర్రె పిల్లను పట్టుకొని పోతున్నారు. గొర్రె పిల్లను పట్టుకొని పోయి దాన్ని చీల్ చేసుకున్నారు. రే సోదరుడా, సోదరి, మన ఆధ్యాత్మిక జీవితంలో, సేవా జీవితంలో మన అజాగ్రత్తను బట్టి, మన బాధ్యతను నెరవేర్చక ఉండుటను బట్టి మనకు తెలియదు.
మనకు తెలియదు. ఎప్పుడో ఎక్కడో మన మందలో నుండి ఒక గొర్రె తోడేలు చేత, దొంగ చేత పట్టబడి, కొట్టబడి, ఈడ్వబడి, చీల్చబడింది. అయితే మనకు ఎప్పుడు తెలుస్తుందంటే అవన్నీ లెక్క పెట్టేటప్పుడు, లేక ఆ మంద పల్చగా అయిపోతుంటే అప్పుడు తెలుస్తుంది. అరే ఏంటి నా మంద పల్చగా అవుతుంది. అప్పుడు గమనిస్తాము, వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, పలాని కుటుంబం వచ్చారా, పలాని సహోదరు వచ్చిందా, పలాని సహోదరుడు వచ్చాడా అని అప్పుడు విచారిస్తాం. అప్పటికే సమయం ఆలస్యం అయిపోయి ఉంటుంది. అపవాది వాణ్ణి పట్టేసి ఉంటాడు. దేవుని సోదరుడా, దేవుని వాక్యం చేత మనము ప్రేరేపించబడాలి. కావలి వారుగా మనము మెలకువగా లేమనే విషయము మనకు గుర్తు చేయబడుతుంది. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు ఏ దాసుడు మెలకువగా ఉండునో ఆ దాసునికి తానే ఉపచారం చేయను. కాబట్టి దేవుని ద్వారా మనం మెప్పు కలగాలి అంటే కావలి వారుగా మన బాధ్యతను నెరవేర్చవలసిన వారై ఉన్నారు. కావలి వాడు కేకలు వేసే పనే. చాలా మంది అంటూ ఉండొచ్చు, ఏంటి బ్రదర్ మీరు ఇంతగా చెప్తున్నారు, చాలా కఠినంగా చెప్తున్నారు అంటే, అవునండి, ఎందుకంటే మా పనే అది. మా పనే కేకలు వేయడం. అది రేయైనను పగలైనను ప్రజలను అప్రమత్తం చేసి, ప్రజలను జాగ్రత్త పరిచి, శత్రువులు ప్రవేశించకుండా శత్రువు కూడా భయం కలుగునట్లుగా దివారాత్రులు కేకలు వేయడమే మన పని. నేటి దినాల్లో ఈ కేకలు పోయాయి. ఏ కేకలు? మందను కాపాడుకొనుట కొరకై, మందను జాగ్రత్త పరుచుకొనుట కొరకై కేకలైపోయి ఇప్పుడు సంఘాల్లో వేరే కేకలు మొదలయ్యాయి. ఈ ప్రతి సంఘంలో కేకలే. ఎందుకు వచ్చాయేవి అంటే, ఆ కేకలు మనము దేవుని దగ్గర వేయకపోవడాన్ని బట్టి శత్రువు వచ్చి వాడు ఏం చేస్తాడు చూడండి. ఒక క్రూర జంతువు, ఒక పులి ఉందనుకోండి, ఆ పులి మందలోనికి వచ్చి ఏం చేస్తాడో తెలుసా? మందలోనికి వచ్చేటప్పుడు చాలా మౌనంగా వస్తుంది. మందలోనికి వచ్చి అక్కడ అరుస్తుంది. అక్కడ అరుస్తే అవన్నీ చెదిరిపోతాయి. నేటి దినాల్లో ప్రతి సంఘంలో ఈ కేకలు ఎక్కడి నుంచి వినబడుతున్నాయంటే, మనలను వేలనని గర్జించు సింహం వలన ఈ కేకలు మొదలయ్యాయి. అందుకే ప్రతి సంఘంలో కూడా కేకలు లేవా? ఆ కేకలన్నీ ఎవరి చేత కలుగుతున్నాయి? ఎవరు వేస్తున్నారంటే వాడే, అపవాది సంఘంలోనికి ప్రవేశించాడు. సంఘాన్ని పట్టి వాడు చీల్చివేసి దొరికిన వారిని దొరికినట్లుగా ఏరి వేస్తున్నాడు. బాగా గమనించండి, మన సంఘాలు ప్రారంభించబడినప్పుడు ఎంతో ఆత్మీయమైన విలువలతో, ఆత్మీయమైన విధానాలతో ప్రారంభించబడి, ఉదయం సోదరుడు ప్రార్థన చేస్తున్నాడు చాలా వేదనతో, చాలా తీవ్రతతో. వాస్తవంగా అకుమల్ రెడ్డి గారు కడప ప్రాంతంలో అక్కడి నుంచి వచ్చారు, అక్కడ సేవ చేశారు, అక్కడ విశ్వాసిగా ఉన్నారు. ఆ దినాల్లో అక్కడ వేయబడిన ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయమైన విలువలతో కూడిన పునాదులు అవన్నీ ప్రార్థన చేశారు. అయితే ఇప్పుడు అవన్నీ కూడా నేటి సంఘంలోనికి వచ్చేసాయి. లోక ఆచారాలు, లోక పద్ధతులు, రాజకీయ నాయకులను ఆశ్రయించడం, లంచాలు ఇవ్వడము, లేకపోతే లోకములో జరిగే వివిధ రకాలైనటువంటి పరిస్థితులన్నీ ఇక్కడికి వచ్చేసాయి. ఎలా వచ్చాయి అంటే, మనం కేకలు వేయడం మానేశాం కాబట్టి, మనం మెలకువగా ఉండడం మానేశాం కాబట్టి, మనము రేయింపగలు దివారాత్రులు మనము మేలుకొని ఉండడం మానివేసిన అజాగ్రత్తను బట్టి వాడు సంఘంలోనికి ప్రవేశించి సంఘంలో సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం వాడు మార్చేస్తున్నాడు. నిద్రలో సంఘంలో అనేకులు మార్పు చెందారు. లోకంలో నుంచి మార్చబడి మారు మనసు పొంది ప్రభువులోనికి వచ్చి, ఇప్పుడు ప్రభువులో నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ లోకంలోనికి వెళ్ళారు, మళ్ళీ ఆచారాల్లోనికి వెళ్ళారు, మళ్ళీ అక్రమంలోనికి వెళ్ళారు, మళ్ళీ లోకరీతిగా జీవించడానికి వారు అపవాది చేతిలోనికి చిక్కారు. కావలివాడా, రాత్రి వేళ ఎంత అయిందో నీకు తెలుసా? ఈ సమయం ఎంతో నీకు తెలుసా? ఒకవేళ ఈ సమయం ఎంతో నీకు తెలిస్తే ఆ సమయంలో
శత్రువు వచ్చాడో లేదో తెలుస్తుంది, శత్రువు ఎంతమందిని పట్టాడో తెలుస్తుంది, శత్రువు ఎవరెవరిని వాడుకుంటున్నాడో తెలుస్తుంది, శత్రువు ఎవరి ద్వారా పనిచేస్తున్నాడో తెలుస్తుంది, శత్రువు ఎవరి ఇంట్లో ఉందో తెలుస్తుంది, శత్రువు ఎవరిలో పనిచేస్తున్నాడో కూడా తెలుస్తుంది. రాత్రి వేళ ఎంతైంది నీకు తెలిస్తే శత్రువు ఎక్కడున్నాడో నీకు తెలియజేయబడుతుంది. రాత్రి వేళ నీకు సమయం ఏందో తెలియకపోతే నువ్వు నిద్రపోతున్నావని అర్థం. సేవకులను కావచ్చు, వాక్యం తెలిసి ఉండొచ్చు, అనుభవం ఉండొచ్చు, కానీ అపవాది ముందు ఇవేమి పనికిరావు. 40 దినాలు ఉపవాసం ఉండి కన్నీళ్లతో, మహారోదనములతో, యాచనలతో తన్ను విడిపించు వారిని గూర్చి మొరపెట్టిన సాక్షాత్తు దేవుని కుమారునే వాడు విడిచిపెట్టలేదు. వాడు పరిశోధించాడు, పరీక్షించాడు, సాధ్యమైతే ఆయనను సైతము స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నం చేశాడు కదా. నువ్వు నేను ఏ పాటి వారం? నీవు నేను నీ నా విశ్వాస జీవితం అనుభవము ఏ పాటిది? అందుకే కావలివారుగా మనం మెలకువగా ఉండవలసిన అవసరత ఎంతో ఉంది. తర్వాత కావలివారు ఏం చేయాలి మెలకువగా ఉండి అంటే, కేకలు వేయడంతో పాటు బాగా ఊదవలసిన వాడై ఉన్నాడు. రండి, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట మనం చదివి ముందుకెళ్దాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచి బాగా ఊదనందు చేత, చాలు, కావలివాడు ఖడ్గం వచ్చుట చూచి ఏం చేయాలంట? బాగా ఊదవలసిన వాడై ఉన్నాడు. కాబట్టి బాగా ఊదడము అంటే అది దేని కొరకు అని మనం గమనించగలిగితే అది ఒక హెచ్చరిక చేయు స్వరముగా చెప్పబడుతుంది. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఎజికయల్ చాప్టర్ 3 వర్స్ 17, 3వ అధ్యాయం 17వ వచనం. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను, కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. కాబట్టి కేకలు వేయడంలో ఒక మాట, కేకలు వేయడం అనేది దేవుని మందిరాన్ని అంటిపెట్టుకొని ఉండి దేవుని మందిరాన్ని భద్రపరిచేది తెలియజేస్తుంది. అంతేకాకుండా కేకలు వేయడము అది హెచ్చరికను కూడా తెలియజేస్తుంది. హెచ్చరిక అంటే ద కాషన్స్ ఎప్పుడు ఇస్తారు? హెచ్చరిక ఎప్పుడు చేస్తారు అంటే ప్రమాదం ఉందని తెలిసినప్పుడు, ప్రమాదం జరుగుతుందని తెలిసినప్పుడు, ప్రమాదకరమైన పరిస్థితి ఉందని తెలియజేసేదే హెచ్చరిక. కాబట్టి కావలి వారుగా మనము చేయవలసింది ఏంటంటే హెచ్చరిక నాదం, బాగా నాదము, బాగా ఊదవలసిన వారమై ఉన్నాం. కాబట్టి బాగా ఊదడము ఒక 5 విషయాలు. ఇది ఎందుకొరకు బాగా ఊదితే అది దేనికి సూచనగా ఉందో బైబిల్ గ్రంథంలో సందర్భాన్ని బట్టి ఒక 3 లేదా 4 విషయాలు గుర్తు చేయబడి మనం ప్రార్థనలోనికి వెళ్దాం. రండి, మొదటిది నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం, బుక్ ఆఫ్ నెహెమియా చాప్టర్ 4 వర్స్ 20. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 19-20 వచనాలు మనందరము కలిసి బిగ్గరగా చదువుదాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 19-20 వచనం. బ్రదర్ వాటర్ ఇస్తారా? కలిసి చదువు. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితో ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరికొకరు చాలా ఎడముగా ఉన్నాము గనుక ఏ స్థలములో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. ఆ ప్రకారముగా మేము పని యందు ప్రయాసపడితిమి. సగము మంది ఈటలు పట్టుకొంటిమి. చాలు. పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరికొకరం చాలా ఎడముగా ఉన్నాము కనుక ఏ స్థలములలో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి. నెహెమ్యా ఒక సూచన ఇస్తున్నాడు.
ఏంటి? యెరూషలేము ప్రాకారము చాలా విశాలమైంది, చాలా విశాలమైంది. అయితే పనివారు చాలా తక్కువ మంది ఉన్నారు, పనివారు చాలా ఎడముగా కూడా ఉన్నారు, చాలా దూరంగా పనిచేస్తున్నారు. అయితే గోడ మీద మనం చాలా ఎడముగా ఉన్నాము కనుక ఏ స్థలంలో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరికి రండి, అప్పుడు మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. కాబట్టి దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. మనందరం కూడా గోడ మీదకి ఒక్క చోటికి రావడానికి బాకా ఊదబడాలి. కాబట్టి ఈ హెచ్చరిక అనేది గోడ మీద ఎవరైతే ఎడమెడముగా ఉన్నారో ప్రభు పనిలో ప్రయాసపడు వారిలో ఎవరైతే ఎడమెడముగా ఉన్నారో వారందరూ కూడా ఒక్క చోటికి రావాలంటే ఏం ఊదబడాలి? బాకానాదం ఊదబడాలి. అది ప్రార్థనను కూడా తెలియజేస్తుంది, అది ప్రార్థనను తెలియజేస్తుంది. కాబట్టి గోడ మీద చాలా మంది ఎడముగా ఉన్నారు. ఎందుకు ఎడమైపోయారు? శత్రువు వారిని చెదరగొట్టాడు, శత్రువు వారిని పట్టాడు. యేసు ప్రభు వారు అన్నారు కదా, నేను గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలన్నీ కూడా చెదరిపోవును. ఈ దినాల్లో శత్రువు అదే చేస్తున్నాడు. గత 75 సంవత్సరాలుగా ఈ పరిచర్య ప్రారంభించబడింది, ఎంత గొప్ప వైరాగ్యంతో ప్రారంభించబడింది. అయితే నేటి దినాల్లో 75-76 సంవత్సరాల ఈ పరిచర్యలో ఏమైపోయింది? అనేకులు ఎడమైపోయారు. ఎందులో ఎడమైపోయారు? వారు వేరే వేరే విషయాల్లో ఎడమైపోయింటే పర్వాలేదు, కానీ సిద్ధాంతపరంగా ఎడమైపోయారు, దేవుని పనిలో ఎడమైపోయారు, ప్రయాసంలో ఎడమైపోయారు. వారు ఏం చేశారు? ఎడమైపోయి ప్రయాసపడడం మానేశారు, ప్రభు పనిని విడిచిపెట్టారు. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, అనేకులు ప్రభు పని కొరకై ఆసక్తి కలిగి ముందొచ్చిన వారు నేటి దినాల్లో ఈ పనిలో లేరు, ఈ ప్రయాసంలో లేరు, ఈ కష్టంలో లేరు. వారికి పని ఎక్కువగా ఉందని తెలుసు, కానీ వారు ఎడమైపోయారు. శత్రువు వారిని ఎడం చేసేసింది. ప్రియ సోదరుడా, ఇక్కడ కూర్చున్నాం చాలా మందిలో మనం కూడా ప్రభు పనిలో ప్రయాసపడడానికి ఆయా స్థలాల్లో నియమించబడ్డాం. కానీ మన మనసులో మనం ఒకరికొకరం చాలా ఎడముగా ఉన్నాం. శత్రువు ఆ కార్యాలు ఆ పరిస్థితి తీసుకొని వచ్చేసింది. కొంతమంది ప్రాంతాల వారిగా విడిపోయారు, కొంతమంది కులాల వారిగా విడిపోయారు, కొంతమంది స్థానాల వారిగా విడిపోయారు, కొంతమంది చదువుల వారిగా విడిపోయారు. వారందరూ కూడా ప్రభు పనిలోనే ఉన్నారు, కానీ ఎడముగా ఉన్నారు. ఒకరు ఏం చేయగలరు? ఇద్దరు ఏం చేయగలరు? ఒక చిన్న సమూహం శత్రువుని ఏ విధంగా ఓడించగలరు? ఓడించలేదు. అది అసాధ్యమైన పని. ఎందుకని? ఈ పని చాలా గొప్పది, పని మిక్కిలి గొప్పది. ఒకరు చేసే పని కాదు, ఇద్దరు చేసే పని కాదు, ఒక ఊరి వారు చేసే పని కాదు. సార్వత్రికమంతా ప్రభు పని కొరకై వారు ఏకమవుతే తప్ప ఈ పని పూర్తి చేయబడదు. దాని కొరకై బాకానాదం ఊదబడాలి. కాబట్టి ప్రియ సోదరుడా, మన జీవితాల్లో బాకానాదము ప్రార్థనను తెలియజేస్తుంది. కేకలు వేస్తాం, ప్రభువా మేమందరం చాలా ఎడముగా ఉన్నాం, ఎక్కువగా ప్రయాసపడుతున్నాం. మార్త ప్రయాసపడింది కదా, ఎలా ప్రయాసపడింది? ఒక్కతే ప్రయాసపడుతుంది, తనకు చేత కావట్లేదు. ప్రభువుని అడిగింది, ప్రభువా నేను ఒక్కదాన్ని ప్రయాసపడుతుంటే నీకు చింత లేదా? బర్డెన్ అంతా కూడా తన మీదనే పడింది. కాబట్టి మనము ప్రభు పనిలో ప్రయాసమును గుర్తించిన వారమైతే బాకానాదం ఊదుదాం. ప్రభువా మా పనిలో చాలా మంది ఎడముగా ఉన్నారు, వారందరూ ఒక చోటికి రావాలి, మాకు కృపను అనుగ్రహించు. ఇది బాకానాదం యొక్క మొదటి పని. తర్వాత రెండవ పని, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 4:19. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం. కలిసి చూద్దామండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 19వ వచనం. నా కడుపు నా అంతరంగములో నాకెంతో వేదనగానున్నది, నా గుండె నరములు నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను నా ప్రాణమా. బాకానాదం వినబడుచున్నది కదా, యుద్ధ ఘోష నీకు వినబడుచున్నది కదా.
యుద్ధ ఘోష నీకు వినబడుచున్నది కదా. కాబట్టి బాకానాదము రెండవది యుద్ధ ఘోషను తెలియజేస్తుంది. యుద్ధ ఘోష అంటే యుద్ధము జరిగేటప్పుడు ఆ శబ్దం వస్తుంది. ఏం శబ్దం వస్తుంది? యుద్ధం చేసేటప్పుడు ఆ వీరుల శబ్దం వినిపిస్తుంది, గుర్రముల శబ్దం వినిపిస్తుంది, ఆయుధముల శబ్దం వినిపిస్తుంది. అంతేకాకుండా యుద్ధములో మరణించు వారి కేకలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి బాకానాదము ఈ చివరి దినాల్లో సేవా జీవితము, విశ్వాస పరిచర్య జీవితం అది యుద్ధముతోనే పోల్చి చెప్పబడింది. కాబట్టి ప్రభు పనిలో ఒకలాంటి యుద్ధముతో కూడిన ప్రయాసము మనము చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి బాకానాదము యుద్ధ ఘోషను తెలియజేస్తుంది. అంటే అందులో ప్రయాసపడువారు, అందులో కష్టించువారు, అందులో మరణించు వారి ఆక్రందనలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి బాకానాదము ఊదవలసిన వారమై ఉన్నాం. అది ప్రభువా మేము యుద్ధములో ఉన్నాం, ఈ యుద్ధములో మాకు సహాయం చేయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు అన్నాడు, మా యుద్ధోపకరణములు 2వ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాల్లో మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారముగా యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జారినంత బలము కలవై ఉన్నవి. కాబట్టి మా యుద్ధోపకరణములు, మా యుద్ధములు ఇది ఆధ్యాత్మికంగా మనం చేయించున్న యుద్ధాలను గూర్చి తెలియజేయబడుతుంది. ఇది బాకానాదము. కాబట్టి ఆధ్యాత్మికంగా మనం యుద్ధములో ఉన్నామని తెలుపుటకు ఊదే బాకానాదము, బాకా ఊదుట. తర్వాత మూడవది యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. ఇది దేవుని యొక్క ఉగ్రతను తెలుపుట కొరకై ఊదేటువంటి బాకాగా మనం చూడగలం. అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున. చాలు. కాబట్టి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున అతడు దేశం మీదికి ఖడ్గం వచ్చుట చూచి బాకా ఊదుట. దేశం మీద ఖడ్గం వచ్చుట చూచి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే కావలివాడు బాకా ఊదుతున్నాడు. నేటి దినాన కావలివారుగా మనం చేయాల్సిన పని కూడా ఇదే. చాలా మంది గమనిస్తున్నారో లేదో, అప్పుడప్పుడు న్యూస్లో కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలతో పాటు ప్రవచన గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి అనేకమైన ప్రవచనాలు న్యూస్ లైన్ ఎత్తి చూపిస్తుంది. ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో అంత్య దినాల్లో, చివరి దినాల్లో ఈ విధంగా జరుగుతుందని బైబిల్ కూడా చెప్తుంది అని వారు బాగా ఊదుతున్నారు, వారు చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏం తెలియజేస్తుంది? ఈ ప్రపంచానికి హెచ్చరిక చేయవలసిన వారు కావలి వారు. కాబట్టి మనం అనేక సార్లు సువార్తకు వెళ్ళి మనం ఏం చెప్తాము? యేసు ప్రభువారు నిజమైన దేవుడు అండి, రక్షణ పొందండి, మారు మనసు పొందండి, అంతటితోనే ఆగకూడదు. ఈ ప్రపంచానికి ఉన్న ముప్పును గురించి చెప్పాలి. ఈ ప్రపంచము ఎదుర్కోబోనే ఉన్న విపత్తుల గురించి చెప్పాలి. కాబట్టి కావలివాడు ఏ విధము చేతనైనా ఏదో సందర్భాన్ని ఆధారం చేసుకొని బాగా ఊదవలసిన వాడై ఉన్నాడు. ఈ భూమి దేవుడి యొక్క ఉగ్రత కొరకు కనిపెడుతుంది. దేవుడు ఈ భూమి మీదకి ఉగ్రతను పంపుతున్నాడు. ఆ ఉగ్రత నుండి కాపాడబడుటకు ఇదే అనుకూల సమయం అని బాకా ఊదకపోతే ఎవరికి తెలియదు. కాబట్టి బాకానాదము ఊదబడుట దేవుని ఉగ్రతను తెలియజేయట కొరకైన హెచ్చరికగా చూడగలుగుతున్నాం. తర్వాత 4వది యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనం. బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2 verse 15. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం
యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనం. అందరం కలిసి చదువుదామండి. సియోనులో జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయి బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావులను సియోనులో బాకా ఊదుడి. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి. ఈ బాకా ఊదుట ఏం తెలియజేస్తుందంటే ఉపవాసం చేయడం, ఉపవాస దినమును ప్రతిష్ఠించడం, ఉపవాస దినమును ప్రతిష్ఠించడం. చాలా విచారకరమైన సంగతి అని చెప్పాలి. మనము మన మూలాలు మర్చిపోయాం. మన సహవాసము, మన మూలాలు మర్చిపోయాం. ప్రాముఖ్యమైన ప్రారంభంలో భక్సింగ్ గారు ఈ పరిచర్యను ప్రారంభించిన తరువాత కూడా అనేక సంవత్సరాలు ఉపవాస దినాలు జరిగాయి, ఉపవాస రాత్రులు జరిగాయి. పూణేలో కేప్ గావ్లో దాదాపుగా 19 రాత్రులు అనుకుంటా ఉపవాసంతో ప్రార్థన చేశారు. ఉపవాసంతో కన్నీళ్లతో ప్రార్థన చేశారు. ఎవరు? మనం ఏ పేరు చెప్తున్నామో ఆయనే. తర్వాత చెన్నైలో పొల్లవరం కొండల మీద రాత్రులు ఉపవాసం ఉండి రాత్రులంతా కూడా ప్రార్థన చేశారు. ఒకరోజు కాదు, చాలా రాత్రులు ప్రార్థన చేశారు. తర్వాత చెన్నై జోషమ్మ ప్రారంభించిన తర్వాత ఎన్నో రాత్రులు అనేకులు కలిసి ఉపవాసంతో ప్రార్థన చేశారు. ఆ దినాల్లో ఏమి లేవు, మందిరాలు లేవు, విశ్వాసులు లేరు, తర్వాత ఆర్థికమైన పరిస్థితులు ఇంతగా లేవు. ఆ దినాల్లో ఉపవాస దినాలు చాటించారు. బాకానాదం ఊదబడింది, అనేకులు చేరి వచ్చారు, కన్నీళ్లతో ప్రార్థన చేశారు. ప్రారంభంలో ఆ ఉపవాస దినాలు కాస్త నెలకొక్కసారి ఉపవాస దినాలు అయ్యాయి. నెలకొక్కసారి రాత్రంతా ఆల్ నైట్ ప్రేయర్ అని ఉండేది. అయితే ఇప్పుడు దాదాపుగా చాలా సంఘాల్లో ఆల్ నైట్ ప్రేయర్స్ లేవు, హాఫ్ నైట్ ప్రేయర్లు ఉన్నాయి. మన మూలం అది కాదు, మనం ప్రారంభమైంది అక్కడ కాదు. హాఫ్ నైట్ ప్రేయర్లతో ప్రారంభం అవ్వలేదు, కొద్ది గంటల సేపు ప్రార్థనతో ప్రారంభం అవ్వలేదు. బైబిల్లో రాయబడినటువంటి మూల సిద్ధాంతాలను కూడా మనం మర్చిపోయే దినాల్లోనికి వచ్చాం. ప్రియ సోదరుడా, మన సంఘాల్లో కావలివారుగా మనం ఊదవలసిన బాకానాదం ఏంటంటే ఉపవాస దినం ప్రతిష్ఠించాలి. 4 దినాల్లో ఇక్కడ చెప్పబడింది. ప్రాచీన నిబంధనలో కూడా ఉపవాసం చేయనప్పుడు వారి జంతువులు, వారి పసిపిల్లలు సైతం నినివే పట్టణస్తులు ఏం చేశారు? నినివే పట్టణస్తులు రాజు మొదలుకొని దాసుడు వరకు వారి జంతువులు, పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు సైతం ఆహారం మానేశారు. దేవుడు పశ్చాత్తాప్తుడైపోయాడు. దేవుడు మనసు మార్చుకున్నాడు. దేవుడే తాను కుమ్మరిస్తానన్న ఉగ్రతను మానివేసి 3 దినాల్లో పరిస్థితులు మార్చేశాడు. ప్రియ సోదరుడా, మన సంఘాల్లో ఈ బాకానాదం ఊదవరాలి. ఈ బాకానాదం ఊదబడవలసిన సమయం ఇది. ఏ సంఘాలు బిల్డింగ్లు బాగున్నాయి, అట్టహాసంగా ఉన్నాయి, పరిస్థితులు బాగున్నాయి, ఆఫరింగ్స్ బాగున్నాయి, విశ్వాసులందరూ వస్తున్నారు, కానీ అన్నీ ఉన్నాయి, కానీ ప్రార్థనతో సిద్ధపాటు లేదు. ఉపవాస దినంతో ఉపవాసం చేసి మన జీవితాలు సరి చేసుకొని ప్రభు రాజ్యంలో చేరగలిగినంత పరిశుద్ధతను పొందలేకపోతున్నాం. ఈ కావలి వారు ఏం చేయగలరు? ప్రభువా, మేము ఉపవాస దినాలను తిరస్కరించాం, తృణీకరించాం, మా మూలాలను మర్చిపోయాం. ప్రభువా, మాకు సహాయపడు. ఈ బాకానాదం ఉపవాసమును తెలియజేస్తుంది. చాలా సంఘాల్లో నేను ఈ మాట చెప్తున్నాను, వేరే విధంగా అర్థం చేసుకోకండి. చాలా సంఘాల్లో వారు గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయగలుగుతున్నారు. ఒకవేళ అద్భుతాలు మాత్రమే ప్రభువును వెంబడించడానికి మూలం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్యలో ఆయన చేసిన పనే ఆయన తర్వాత ఆయన శిష్యులు కూడా చేశారు. చాలా సంఘాల్లో
ప్రాముఖ్యంగా మన సంఘాల్లో మనం ఎక్కువగా అతిశయించాం. దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి అతిశయించాం. మా దగ్గర వాక్యం ఉంది, మా దగ్గర క్రమం ఉంది, మా దగ్గర అన్నీ ఉన్నాయి, మా దగ్గర అవి ఉన్నాయి, మా దగ్గర ఇవి ఉన్నాయి. సరే, అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? అందరి చేత వెలివేయబడ్డాం. అందరి చేత వెలివేయబడి చివరికి బైబిల్లో కనీసము సిద్ధాంతపరంగా కూడా బైబిల్తో ఏకీభవించని వారు సైతం కూడా మనమంటే తృణీకరించే స్థాయిలోనికి వచ్చేసాం. కారణం ఏంటి అంటే, ఇది లేదు, ఉపవాస ప్రార్థన యొక్క ఆవశ్యకత తెలియదు. స్పెషల్ మీటింగులు పెడతాం, 3 పూట్ల భోజనాలు పెడతాం, వారం రోజులు స్పెషల్ మీటింగులు పెడతాం, 10 రోజులు కాన్వకేషన్ పెడతాం, 20 రోజులు కాన్వకేషన్ పెడతాం, భోజనాలు పెడతాం, తింటాం, పోతాం. మంచిదే, వాక్యం కూడా అవసరమే, కానీ ప్రార్థన కూడా అవసరమని ప్రభు చెప్పారు కదా. మార్కు సువార్త 9వ అధ్యాయం అనుకుంటా, అక్కడ ప్రభువారు ప్రభువారు కొండ మీద ప్రార్థన చేసి తిరిగి వచ్చాడు. కొండ కింద శిష్యులు ఉన్నారు. వారు 9వ అధ్యాయం 23 నుండి 29 వరకు మనం చదవగలిగితే, అక్కడ ఒక బిడ్డకు దయ్యం పట్టింది. అది వాడిని అగ్నిలోను నీళ్లలోను పడద్రోస్తుంది. అయితే దాని నుండి విడుదల ఇవ్వాలని తక్కిన శిష్యుల దగ్గరికి ఆ తండ్రి తీసుకొని వచ్చాడు. అది వారి చేత కాలేదు. సరే, యేసు ప్రభు వారు వచ్చాడు, ఆయన మాట ద్వారా సెలవిచ్చాడు, వెళ్ళిపోయింది. ఈ శిష్యులకు చాలా బాధ అయిపోయింది. ఏంటి ప్రభువా, మేము ఎందుకు చేయలేదు ఈ పని, మేము ఎందుకు చేయలేకపోయాం అంటే, అప్పుడు ఆయన అన్నాడు, ప్రార్థన వలననే కానీ మరి దేని వలన ఈ విధమైనవి వదులుకోవటం అసాధ్యం. ఏ విధమైనవి? అపవిత్రమైనవి. దేని వలన అంటే ప్రార్థన వలన. అక్కడ అన్నాడు, ఉపవాసం వలననే అని కూర్చబడి ఉన్నది. అంటే ఉపవాసం వలన శత్రువు బంధించబడుతున్నాడు, శత్రువు తోలివేయబడుతున్నాడు, శత్రు కార్యాలన్నీ కూడా అది బంధించబడుతున్నాయి. నేటి దినాల్లో శత్రువును బంధించలేని పరిస్థితి మనది. వాక్యంతో మనకు మంచి అనుబంధం ఉంది, కానీ ప్రార్థన ద్వారా శత్రువును బంధించగలిగినంత శక్తిని మనం పొందలేదు. కారణం ఏం చెప్తున్నామంటే, ఏదేదో చెప్తున్నాం. ఇక దానికి మనలో నుంచి వచ్చే జవాబే దేవుడు వింటున్నాడు. కాబట్టి దయచేసి మనందరం హెచ్చరిక పొందుదాం. ఈ బాకానాదం కావలివాడు ఊదాలి. కావలివానికే ఈ బాకానాదము ఉపవాసమును కూర్చున్నటువంటి ప్రాముఖ్యత ఎరగకపోతే మన సంఘంలో ఎవరు మళ్ళీ ఉపవాసం అని ప్రార్థన చేయగలరు? మీకు తెలుసో లేదో, జాన్ వెస్లీ గారు 16th సెంచరీ ఆయన విదేశాల్లో నుంచి భారతదేశానికి వచ్చారు. ఆయన మెథడిస్ట్ చర్చి సంస్థను ప్రారంభించారు. ఆయన ఆ సంఘాలకు నేర్పిన ఒక అలవాటు, అది మనం ఏమైనా అనుకుందాం, వారి అలవాటు అనుకుందాం, మనకు తృణీకరించేది బాగా అలవాటుగా, వేరే వారిని చేయి పెట్టి చూపించేది బాగా అలవాటుగా, వారి ఆచారం అందాం, లేకపోతే ఇంకా ఏదైనా అందాం. కానీ వారు మాత్రం ఒకటి చేస్తారు. అన్నగారికి కూడా తెలుసు, తెలంగాణలో ఎక్కువగా మెథడిస్ట్ చర్చిలు ఉంటాయి. వారు వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. వారానికి 2. అది ధర్మశాస్త్రంలో పరిశీలన చేస్తారుగా అని ఈ పరిశీలన అంటాం. అర్థమైందా? ఆ పరిశీలన ఈ పరిశీలన అంటారు. వాళ్ళు చేసేది మనం ఎందుకు చేయాలి? నువ్వు పరిశీలనవే, నేను పరిశీలనే. కానీ మీరు ఎరుగుతురా, అతి తక్కువ సమయంలోనే దేశంలో విస్తారంగా ప్రబలినటువంటి పరిచర్య అది. ఉపవాస ప్రార్థనను నిర్లక్ష్యం చేసిన ఏ సహవాసం కూడా మనుగడలో లేదు. నేటి దినాల్లో మన సహవాసం మనుగడలో లేదు. చెప్పుకుంటున్నాం అంతే, మేము చాలా బాగున్నామండి, మాకు అన్నీ జరుగుతున్నాయని చెప్పుకుంటున్నాం, కానీ శక్తి లేదు. కాబట్టి మనము ప్రారంభిస్తాం. ప్రభువా, నేను కావలి వాడనుగా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠిస్తాను, మన సంఘాల్లో ప్రతిష్ఠ చేస్తాం. సాధ్యమైనంత వరకు ఉపవాస దినాలను ప్రారంభిస్తాం. తద్వారా సంఘం రిస్టోర్ అవుతుంది. తిరిగి ప్రభు దగ్గరికి సమకూర్చబడతాం. తిరిగి పరిస్థితులు మార్చబడతాయి.
శత్రువు వెళ్ళగొట్టబడతారు. శత్రువుకు అవకాశం ఇచ్చేవారు ప్రభు వైపు మరలుతారు. ప్రభు వారిని ఆకర్షిస్తాడు. శత్రువు చేతిలో నుండి వారు ప్రభు చేతిలోనికి వస్తారు ఉపవాసంతో ప్రార్థించినప్పుడు. తర్వాత చివరిది ఈ బాకానాదము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 14వ వచనములో చూడండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చూద్దామండి. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును, ఆయన బాణములను మెరుపుల వలె విడువబడును. ప్రభువుకు యెహోవా బాకానాదము చేయు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని కాపాడును. గనుక వారు భక్షించుచు వడిసెల రాళ్లను అనగద్రొక్కుచు త్రాగుచు ద్రాక్షారసము త్రాగు వారి వలె బొబ్బలిడుచు బలి పశు రక్త పాత్రలను బలిపీఠపు మూలలను నిండునట్లు రక్తముతో నిండి ఉందురు. చాలు. చివరిది బాకానాదము. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ అధ్యాయం ఇవన్నీ చదవండి. కడవరి దినాలను గూర్చి చెప్పబడుతుంది. అంటే అది క్రీస్తు ఆగమనమును గూర్చి తెలియజేస్తుంది. అంటే ప్రభు తిరిగి రానయున్నాడు, ఆయన రెండవ రాకడను గూర్చి హెచ్చరిక చేయు నాదమే బాకానాదము. కాబట్టి ఇది కావలివారు చేయాలి. ప్రభు రాకడను గూర్చి ఎవరు హెచ్చరిక చేయాలి? ఆయన ఉగ్రతను ఈ భూమి మీద కుమ్మరించే ఆయన కోపాన్ని ఎవరు చూడగలరో వారే హెచ్చరిక చేయగలరు. కాబట్టి ఆయన వచ్చుచున్నాడని తన దూతలకు, అంటే తన సేవకులకు ఆయన తెలుపుతున్నాడు. ఇదే సేవక, ఆయన వచ్చుచున్నాడని నిశ్చయంగా నమ్ముచున్నాం కదా. మరి ఆయన రాకను కూర్చున్నటువంటి హెచ్చరిక కూడా మనం చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం ప్రకారము కావలివాడు ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊదనందున జనులలో అనేకులు వారి పాపం చేత కూలినా కూడా దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. నీ ఊరిలో పాపం చేత ఎవరు చచ్చినా నీ సమయంలోనూ బాకా ఊదనందున ఆ వాని దోష శిక్ష నీవు భరించాలి. నువ్వు మోసపోవద్దు. నా మందిరం చాలా నిండుతుందిలే, నా మందిరంలో చాలా మంది వస్తున్నారులే, నేను చేయగలిగిన పని అంతా చేస్తున్నానులే అనుకోవద్దు. ఒకవేళ మందిరాలు నిండుతుంటే సంతోషం, కానీ ప్రభువా ఈ ఊర్లో నశించే ఆత్మలు ఉన్నారు కదా, వారిని గూర్చి కూడా నాకు బాధ్యత ఉంది. ఒకవేళ మన ఊర్లో 10 చర్చిలు ఉన్నాయంటే ఆ ఊర్లో నశించిపోయే ఆత్మల విషయంలో మనకు బాధ్యత ఉంది. మన మీద నేరం మోపబడుతుంది. మన మీద తీర్పు దినాన ప్రభు మనల్ని నిలబెట్టి అడుగుతాడు. నువ్వు దేవుడి మందిరానికి వచ్చే వారికే వాక్యం బోధించావు, మంచిది. మరి బాకా ఊదావా? ఎప్పుడైనా అన్యులకు ఒక్కసారైనా చెప్పావా? ఒక్కసారైనా అయ్యా ప్రభు వస్తాడు, ఆయన ఉగ్రత కుమ్మరించబడుతుంది, పాప క్షమాపణ పొందిన వారు పరలోకం చేరతారని బాకా ఊదాలి. అందుకొరకే నిన్ను నన్ను మన స్థానాల్లో దేవుడు ఉంచారు కావలివారుగా. రేయింబగళ్ళు మనం చేయాల్సిన పని, రాత్రింబగలు దివారాత్రములు కేకలు వేయవలసిన పని. కాబట్టి కావలివారంగా మనం ఏం చేస్తున్నాం? దేవుడు మనకిచ్చిన బాధ్యతను విస్మరిస్తే చాలా నష్టం జరుగుతుంది. ఉదయకాలము ప్రార్థనలో సహోదరుడు గుర్తు చేశాడు. ఏంటి? ఆదామును దేవుడు ఎందుకు ఏదేను తోటలో ఉంచాడు? ఆదికాండం 1వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది. చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 15వ వచనం చదువుదామండి. ఆదికాండము 1వ అధ్యాయం 15. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని క్షమించండి 2:15 అండి. 2:15 క్షమించండి. ఆదికాండం 2:15. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచాడు. ఆదామును ఎందుకు ఉంచాడంట? దాన్ని సేద్యపరచడానికి, దాన్ని కాచుటకు కూడా పెట్టాడు.
అయితే ఇప్పుడు ఆదాము తాను చేయవలసిన పనిని నిర్వర్తించాడు అని చెప్దామా? తన బాధ్యతను తాను సక్రమంగా నెరవేర్చాడని చెప్దామా? లేదు. ఎందుకు లేదు? అపవాది లోపలికి వచ్చాడు, అపవాది ప్రవేశించాడు. ఇప్పుడు ఆదాము లేనప్పుడు హవ్వ ఉన్నప్పుడే వచ్చారని అనుకుందాం అనుకోండి. కానీ ఆదాము కాయుటకు నియమించబడ్డాడు. కాయుటకు నియమించబడిన పనిని తృణీకరించి విస్మరించడం చేత అపవాది ప్రవేశించాడు. అందును బట్టి ప్రభు ఏం చేశాడంటే ఆదామును వెళ్ళగొట్టి 3వ అధ్యాయము 23-24 వచనాల్లో 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నియమించాడు. ఆదాము ఈ పని చేసింటే దేవుడు మళ్ళీ ఖడ్గజ్వాలను పెట్టేవాడు కాదు. ఆదాము చేయవలసిన పనిని విస్మరించిన కారణం చేత తను కోల్పోయినటువంటి ఆధిక్యతను తిరిగి దేవుడు ఖడ్గజ్వాలకు దేవదూతలకు ఆజ్ఞాపించాడు. అవి నెరవేరుస్తున్నాయి. కాబట్టి తన బాధ్యతలను విస్మరించిన వారు బైబిల్లో కోకొల్లలుగా ఉన్నారు. కానీ మన బాధ్యతను మనం నెరవేరుస్తున్నామా? కావలివారులారా, ప్రేమైన కావలివారులారా, ప్రేమైన సహోదరులారా, కావలివారంగా దేవుడు మనకిచ్చిన పని బాధ్యతను తృణీకరించాం, త్రోసివేశాం, విస్మరించాం, వేరే పనిలో నిమగ్నం అయిపోయాం. దేవుడు ఒక పని చెప్తే మరొక పనిని మనం చేస్తున్నాం. తద్వారా దేవుడు మనల్ని మంచి దాసుడు అని చెప్పాడు. అంతేకాకుండా అందరి మీద ఉన్నటువంటి తీర్పును, ఆ ఉగ్రతను మనం భరించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మనము హెచ్చరిక చేయబడి గృహ నిర్వాహకపు బాధ్యతలో రెండవది రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఏంటంటే కావలివాని బాధ్యత. కావలివారుగా మనం దేవుని సంఘాన్ని కాస్తాం. దేవుని సంఘాన్ని భద్రపరిచే పని కూడా ఇచ్చాడు. అది మరింత లోతైన విషయాలు కలిగింది. కాబట్టి మనము కావలివారుగా మెలకువగా ఉండి కేకలు వేస్తూ, హెచ్చరిక చేస్తూ, బాకానాదం ఊదుతూ జనులను హెచ్చరిక చేసి పాపం నుండి నీతి వైపుకు మరలునట్లుగా, సంఘము ప్రభు యొక్క సారూప్యంలోనికి మార్చబడినట్లుగా మన బాధ్యతను మనం నెరవేర్చడం ప్రభు సహాయపడును గాక. ప్రభు కృప మనందరికీ తోడై మనల్ని నడిపించును గాక. ఆమేన్.